హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎప్పటిలా మినపప్పు దోశలు కాకుండా ఈసారి మసూర్ దాల్తో ఈ విధంగా ట్రై చేసి చూడండి. అండ్ అది కూడా పెరుగు చట్నీ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. అండ్ మనం ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం మర్చిపోయినప్పుడు కూడా ఈ రెసిపీ అనేది మనకి చాలా త్వరగా అయిపోతుందండి. చాలా ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుంది. ఈ రెసిపీ కోసం 1 కప్పు మసూర్ దాల్ని తీసుకున్నాను నేను. వీటిని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలండి. అలానే పెరుగు చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర, 2 వెల్లుల్లి రెమ్మలు, 2 పచ్చిమిర్చి, కొంచెం జీరా, అలానే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ పోయకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడుతూ ఉండగా 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, అది కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేయాలండి. ఇక్కడ కొంచెం పసుపు కూడా వేసుకోండి, నేను ఇక్కడ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు ఇందులో ఒక గ్లాసులోకి కొంచెం కర్డ్ తీసుకొని లంప్స్ లేకుండా ఈ విధంగా చిలుక్కొని ఉంచుకోవాలి. లంప్స్ లేకుండా చిలుక్కున్న పెరుగుని ఈ విధంగా ప్యాన్లో వేసుకొని 1 మినిట్ పాటు కలుపుతూ ఉండాలండి. ఆయిల్ కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది, అప్పటి వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. సో అంతే, పెరుగు చట్నీ రెసిపీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని అల్లం ముక్కలు, జీరా కొంచెం, అలానే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా మసూర్ దాల్ని, అవి కొంచెం సాల్ట్, 1 పచ్చిమిర్చి వేసుకొని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడ ఈ బ్యాటర్ అనేది దోశ బ్యాటర్ లాగా కొంచెం హార్డ్గా ఉండకూడదండి, బాగా లూజ్గా ఉండాలి. ఇక్కడ దానికోసం ఇందులో కొంచెం వాటర్ పోసుకొని బాగా ఈ విధంగా జారుగా ఉండాలి దోశ బ్యాటర్ అనేది ఇక్కడ. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ బ్యాటర్ని ఈ విధంగా దోశలాగా వేసుకుందాం. ఇక్కడ అక్కడక్కడ గ్యాప్స్ వచ్చింది కదా, వాటిని కూడా ఫిలప్ చేసుకొని దోశలాగా చేసుకుందాము. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. ఈ మసూర్ దాల్తో ఇలా ఓన్లీ రెసిపీస్కే కాకుండా ఫేస్కి కూడా పౌడర్ని చేసుకొని బ్యూటీ టిప్ లాగా యూస్ చేస్తారండి. చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ మసూర్ దాల్ అనేది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, అలానే డయాబెటిక్ పేషెంట్స్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇందులో చాలా ఎక్కువగా ఐరన్, ప్రోటీన్, అలానే ఫైబర్ ఉంటుంది. దోశ మాత్రం చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడు పల్లీ చట్నీ అని, టొమాటో చట్నీ అని చేసుకుంటూనే ఉంటాం కదా, ఈసారి ఈ విధంగా పెరుగు చట్నీతో ట్రై చేసి చూడండి. అండ్ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని కొట్టేసేయండి. థ్యాంక్ యూ.